హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ రాక్ స్టార్ 11వ భాగం. లోపలికి వచ్చిన అతను చూసిన నీలందర్, అరెరే యవన్, కమ్ కమ్, ఎప్పుడొచ్చావు లండన్ నుండి అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు. నేను వచ్చి 1 వీక్ అయింది అంకుల్. వాట్, 1 వీకా? మరి అసలు ఇటు రానే లేదు, కనీసం వచ్చినట్టు కూడా ఫోన్ చేయలేదు, మీ నాన్న కూడా చెప్పలేదు అన్నాడు నీలందర్ ఆశ్చర్యపోతూ అతడితో. అంకుల్, నేను ఓ రోజు మీ ఇంటికి వచ్చాను, బట్ మీరు లేరు, రాజమండ్రి వెళ్ళారని వాచ్మెన్ చెప్పాడు అన్నాడు అతడు అక్కడే ఉన్న మౌనిత వైపు చూస్తూ. వావ్, వాట్ ఏ బ్యూటీ! దేవి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉంది. ఎవరు ఈ ఏంజల్ అని మనసులో అనుకుంటూ కన్నారకుండా మౌని వైపే చూస్తున్నాడు యవన్. మౌని కూడా అతను ఎవరా అన్నట్టు అతని వైపు చూసి తన వైపే చూస్తున్న అదోలా చూస్తుండటంతో చిరాగ్గా అక్కడ నుండి వెళ్ళిపోయింది. మౌని వెళ్ళాక, అంకుల్, ఎవరి అమ్మాయి కుంటుతూ నడుస్తోంది అని అడిగాడు. ఇంత అందమైన అమ్మాయి కుంటితనమా అనుకుంటూ. తను మౌన్విత యవన్, మా ఇంటి కోడలు, రాకేష్ వైపు అని నీలందర్ అనేసరికి వాట్ అంటూ అరిచాడు షాక్ కొట్టినట్టుగా అతడు. ఎస్ అన్నాడు నీలందర్. వాట్ అంకుల్, రాకేష్కి పెళ్ళయిందా? ఎప్పుడు, ఎక్కడా అని అడిగాడు ఆశ్చర్యంగా. అది అనుకోకుండా జరిగిపోయింది యవన్. మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు జరిగింది. కానీ అంకుల్, ఒక కుంటమ్మాయిని, తను కుంటిది కాదు యవన్. అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ వల్ల తన కాలు ఫ్రాక్చర్ అయింది, బట్ తొందరలోనే తను నార్మల్గా నడుస్తుంది అని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది కదా, విరిగిన ఎముకలు కూడా అతికించవచ్చు. అది సరే, ఇంకా ఏంటి విశేషాలు, అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడిగి అమ్మా మౌని, కాస్త కాఫీ తీసుకురామ్మా అంటూ చెప్పాడు నీలందర్. నథింగ్ అంకుల్, మామ్ వాళ్ళు చాలా బాగున్నారు అని చెప్పాడు యవన్. ఇంతలో రాకేష్ వచ్చాడు. హాల్లో కూర్చుని తండ్రితో మాట్లాడుతున్న యవన్ను చూసి ఆశ్చర్యంగా, ఏ యవన్, మై ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ దగ్గరికి వచ్చి యవన్ని హక్ చేసుకున్నాడు. యవన్ కూడా హాయ్ అంటూ హక్ చేసుకున్నాడు రాకేష్ని. ఈలోగా మౌని కాఫీ తీసుకుని వచ్చి, కాఫీ అనేసరికి యవన్ రాకేష్లు వేరుపడి పక్క పక్కన కూర్చున్నారు. తీసుకోండి అంటూ యవన్కి అందించింది కాఫీ కప్పు మౌని. యవన్ కాఫీ కప్ తీసుకుని థ్యాంక్స్ అంటూ, రే, నాకు తెలియకుండా పెళ్లి చేసేసుకున్నావు కదరా అన్నాడు నవ్వుతూ రాకేష్తో. ఆ మాటకి రాకేష్ కోపంతో ఊగిపోతూ, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ అంటూ లేచాడు మౌని వైపు కోపంగా చూస్తూ. రే, ఇప్పుడు నేనేమన్నాన్రా అంత కోపం వచ్చింది నీకు? పెళ్లి చేసుకున్నావు అన్నాను, అంతే కదా అన్నాడు యవన్. నో, నేను పెళ్లి చేసుకోలేదు అని రాకేష్ చెప్పేసరికి, మరి అంకుల్ అలా చెప్పారు అన్నాడు యవన్. దాంతో రాకేష్ తండ్రి వైపు తినేసేలా చూస్తూ, ఆయన గారు నీతో జోక్ చేస్తుంటారులే, ఈ మధ్య అందరితో జోక్స్ వేయడం, అబద్ధాలాడటం బాగా అలవాటు చేసుకున్నారులే అన్నాడు వ్యంగ్యంగా. కొడుకు మాటలు విన్న నీలందరికీ కోపం వచ్చి, రే, నేను అంటూ ఏదో మాట్లాడే లోపల, డాడ్, మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడితే నా మీద ఒట్టే అని రాకేష్ అనేసరికి నెమ్మకున్నాడు నీలందర్. కాఫీ తీసుకోండి అన్నది మౌని చిన్నగా రాకేష్తో. నాకు అవసరం లేదు, తీసుకెళ్ళు అని కోపంగా రాకేష్ అనేసరికి మౌని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీలందర్ ఇక అక్కడ ఉండలేక అసహనంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఏరా, నువ్వు చెప్పింది నిజమేనా అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా యవన్. నిజమే, నాకు పెళ్ళి అవ్వలేదు. మరి ఇందాక అంకుల్ తను నీ భార్య అది ఇది అని అన్నారు, చెప్పా కదరా జోక్ అని. ఇహ ఆవిడ మా అని అనబోయి ఇష్టం లేక ఈ ఇంటి పని మనిషి కొత్తగా వచ్చింది అని చెప్పాడు యవన్తో రాకేష్. ఓ, కానీ తను చాలా అందంగా ఉంది కదరా, మరి అంత అందం ఎదురుగా ఉన్నా కూడా నువ్వు అంటూ చూశాడు యవన్. అది విన్న రాకేష్, అది సరే గాని నువ్వు కూడా ఆల్బమ్స్ చేస్తున్నావు అని విన్నాను అన్నాడు టాపిక్ డైవర్ట్ చేస్తూ. తెలియనట్టు మాట్లాడతావురా బాబు నువ్వు. ఏదో నీ అంత కాదు కానీ చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను. ఇక నుండి నేను నీతోనే కలిసి చెయ్యాలి అని లండన్ నుండి వచ్చేసా. అఫ్కోర్స్ నీకు ఇష్టం అయితేనే అన్నాడు యవన్. వీడు ఇంత అందం ఎదురుకుండా ఉన్నా కూడా ఏది చేయకుండా ఉండడే, వాడి సంగతి నాకెందుకు, నేను మటుకు ఆ అందాన్ని వదిలిపెట్టను, ఒక్కసారి అయినా అనుభవించాల్సిందే, రుచి చూడాల్సిందే, అది కుంటిదైనా మరేదైనా అని మనసులో అనుకున్నాడు కన్నింగా యవన్. రే, నిన్ను ఒక్కటి గుద్దుతా
ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఆ మాట ఎప్పుడో చెప్పాను. నువ్వే పెద్ద ఫోజు కొట్టి లండన్ చెక్కేశావు. ఓకే. ఇక నుండి ఏదైనా కలిసి చేద్దాం ఇద్దరం. ఓకేనా? అన్నాడు రాకేష్. రేయ్! నిజమేనా? అంటూ చూశాడు యవన్. నిజం. ఓకే. డన్. ఏదైనా కలిసి చేద్దాం. కలిసే పంచుకుందాం. కలిసే తిందాం. ఏదైనా నీకోకేనా? అన్నాడు యవన్ రాకేష్తో. యా! ఓకే అని చెప్పి ఏయ్ అని మౌనిని పిలిచాడు. మౌని ఆ పిలుపు విని వచ్చి చెప్పండి అన్నది తల వంచుకుని. టిఫిన్ రెడీ అయిందా? అయిందండి. వెళ్ళు. వెళ్ళి మా ఇద్దరికీ తీసుకురా. ఇంతకేం చేసావు? అని అడిగాడు రాకేష్ మౌనితోనే. వాళ్ళు మాట్లాడుతుంటే యవన్ మాత్రం మౌనిని పైనుండి కింది వరకు స్కాన్ చేస్తూ చూస్తూ ఉన్నాడు. పెసరట్టు ఉప్మా వడ గారె అని మౌనవి చెప్పేసరికి ఛీ! ఎవరు తింటాడా చెత్త అని రాకేష్ తిడుతుంటే రే బ్రో! నీకు అన్నీ ఇష్టమైనవే కదరా అవి. నాకు ఆకలేస్తోంది ప్లీజ్ పద అని యవన్ అనేసరికి సరే ఇదిగో చూడు రేపటి నుండి నన్ను అడిగి నేను ఏది చెప్తే అదే చెయ్యాలి అనేసరికి అలాగే అండి అని తలూపి అక్కడి నుండి వెళ్ళింది మౌన్విత. హాల్‌లో నుండి అసహనంగా వచ్చి విసురుగా బెడ్ మీద కూర్చుని చీచీ అంటూ ఉన్న భర్తను అప్పుడే ఫ్రెష్ అయ్యి వాష్రూమ్‌లో నుండి వచ్చిన జాహ్నవి చూసి ఏమైందండి అలా ఉన్నారు? అని అడిగింది. ఏమైందా? వాడు వాడు వాడికి పెళ్ళయిందని లోకానికి తెలియకూడదు అని అనుకుంటున్నట్టున్నాడు అన్నాడు కోపంగా నీలందర్. ఎవడండి? అని అడిగింది జాహ్నవి అర్థం కాక. ఓసి ముద్దు ఎవడేంటి అంటూ యవన్ రావడం దగ్గర నుండి అన్నీ కూడా చెప్పాడు నీలందర్ భార్యకి. భర్త చెప్పింది విని ఆశ్చర్యపోతూ ఏంటండి మీరు చెప్పేది నిజమా? అని అడిగింది. అవును జాను. అంటే వాడు పెళ్లి విషయం బయటికి అంటూ ఆగిపోయింది ఇహ మాటలు రాగా. అవును. అయినా వాడు ఆ రోజే తేల్చి చెప్పేశాడు కదా! మౌనిని ఎందుకు చేసుకున్నాడు పెళ్లి అని. అలాంటి వాడు పెళ్ళైన విషయం బయటికి చెప్తాడా? చెప్పడు. అయితే మరిప్పుడు అంటూ నిట్టూర్చింది జాహ్నవి. బాధపడకు జాను. కాలమే వారిని ఒకటి చేస్తుంది అన్నిటికీ సమాధానం చెప్తుంది. హ్మ్. అలా అనుకోవటం తప్ప చేసేదేముందండి. సరే నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఇవాళ అన్నయ్య గారిని, వదిన గారిని చూపించటానికి. అందుకే మీరు త్వరగా రెడీ అయితే మనం వెళ్దాం అనంది. సరే అంటూ వాష్‌రూమ్‌కి వెళ్ళాడు నీలందర్. ఈలోగా మౌని వచ్చి టిఫిన్‌కి రండి అమ్మగారు అని చెప్పి వెళ్ళింది జాహ్నవి వాళ్ళకి. అలాగే తల్లి అన్నారు. అలాగే తల్లి నుండి మెల్లిగా తప్పించుకుని లాన్‌లో అటు ఇటు ఉన్న స్వేదిని దగ్గరికి వచ్చి టిఫిన్‌కి రమ్మని పిలిచింది మౌన్వి. ఓకే వదిన. అమ్మా అంటూ ఆగింది. మౌని నవ్వుతూ మీ అమ్మగారి కోపం కూల్ అయిందిలే. పాపం మీ డాడీ బుక్ అయ్యారు అని జరిగింది చెప్పింది. స్వేదిని అది విని నవ్వుతూ ఓహ్! డాడీ వేపాకు జ్యూస్. థాంక్ గాడ్ నేను తప్పించుకున్నా. ఓకే వదిన. పద పద నాకు ఫుల్లు ఆకలేస్తోంది. ఏంటి టిఫిన్? అని మాట్లాడుతూ వదిన భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ వెళ్ళింది స్వేదిని. అందరికీ టిఫిన్ పెట్టింది మౌని. ఒక్కొక్కళ్ళు టేస్ట్ చాలా బాగుంది అంటూ తింటూ ఉంటే ఒక రాకేష్ మాత్రం నోట్లో పెట్టుకున్న టిఫిన్ బయటకు ఉమ్మేసి చీచి ఏంటి చెత్త ఇంత చెండాలంగా ఉంది అంటూ ప్లేట్ విసిరేసి దీన్ని కుక్కలు కూడా ముట్టవు అంటూ తిట్టాడు. రేయ్ బానే ఉంది కదరా అన్నారు అందరూ రాకేష్ చేసిన పనికి విస్తుపోతూ. మీకు బాగుందేమో నాకు బాగాలేదు అని కనీసం కాఫీ అయినా సరిగ్గా పెట్టి తీసుకురా అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాకేష్. మౌని వస్తున్న కన్నీటిని దిగమింగి కిచెన్లోకి వెళ్ళింది కాఫీ పెట్టడానికి. హాల్లోకి వచ్చి రిలాక్స్డ్‌గా సోఫాలో కూర్చుని నవ్వుకుంటున్నాడు రాకేష్. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మౌన్విత. ఎందుకంటే నన్ను నడి రోడ్డు మీద కొట్టిన నిన్ను ఇలా రోజుకో రకంగా బాధపెడుతూ, నువ్వు బాధపడుతూ ఉన్న నీ మొహం చూస్తూ ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటూ ఉండగా మౌని కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది. రాకేష్ కాఫీ తీసుకొని ఒక సిప్ తాగి ప్రస్తుతానికి వాళ్ళిచ్చిన డోస్ చాలు. ఒకేసారి డోసుల మీద డోసులు ఇచ్చేస్తే తట్టుకోలేదది. అప్పుడే రేపు చూస్తాను ఇహ అనుకుంటూ కాఫీ తాగేలోపు యవన్ వచ్చాడు. మామ్ నాకు మ్యూజిక్ ఉంది. బాయ్ అనేసి చూడు ఫస్ట్ టైం నీ వల్ల నేనేమీ తినకుండా బయటికి వెళ్తున్నా. కాదు వెళ్ళేలా నువ్వే చేసావు అని మన్వితో అని పద బ్రో అంటూ యవన్ని తీసుకుని వెళ్ళాడు రాకేష్. రాకేష్ వాళ్ళు వెళ్ళాక నా వల్లేనా ఆయన ఏమీ తినకుండా వెళ్లారు అని అనుకుని మళ్ళీ అయినా ఈయన కావాలి అని నన్ను బాధ పెడుతున్నారు. లేకపోతే అందరికీ నచ్చిన టిఫిన్ ఈయనకి మాత్రమే చెత్తగా అనిపించిందా? అని నిట్టూర్చి అక్కడి నుండి వెళ్ళింది మౌన్విత. నీలందర్, జాహ్నవిలు అమ్మ మౌని మేము బయటికి వెళ్తున్నాం తల్లి. రావటానికి
కాస్త సమయం పడుతుంది, జాగ్రత్త అని చెప్పారు. అలాగే అత్తయ్య అని అత్తయ్య అంటూ ఆగింది మౌనిత అడగడానికి సంశయిస్తూ. చెప్పమ్మా, నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? అడుగు, ఏం అడగాలనుకుంటున్నావు అన్నది లాలనగా జాహ్నవి. అత్తయ్య అని మళ్ళీ సారీ అమ్మగారు, నాకు నాకు నా వాళ్ళతో ఒకసారి మాట్లాడాలని ఉంది. ఒకసారి ఫోన్ చేస్తే మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి వాళ్ళతో అసలు మాట్లాడలేదు అన్నది చిన్నగా. దానికి జాహ్నవి చిన్నగా నవ్వి, తప్పకుండానమ్మా, కానీ ఇప్పుడు కాదు, నేను చెప్తాను. అప్పుడు నీ వాళ్ళతో మాట్లాడు. ఎందుకు ఏమిటి అని అడగకుండా కాస్త ఓపిక పట్టు అనేసి పదండి అంటూ వెళ్ళింది జాహ్నవి. వదినా, నేను మటుకు ఎక్కడికి వెళ్ళనులే. పద, కాస్త నీ ఫేస్‌లో ఆ డల్ ఎక్స్‌ప్రెషన్ మార్చమ్మా తల్లీ. ఎక్కడి నుండి కొన్నావో? నిన్నటి నుండి అసలు చూడలేక చస్తున్నా అన్నది ఎల్‌కేజీ పిల్లలాగా మొహం పెట్టి. దాంతో స్వేదిని మాటలు అర్థం కాక, ఏం కొన్నాను నేను అన్నది అయోమయంగా మొహం పెట్టి. అదే కూరలమ్మినట్టు ఇలా డల్ ఫేస్ కూడా అమ్ముతున్నారేమో, నువ్వు కొన్నావేమో అని అన్నది స్వేదిని. అవునా అని అంతలోనే తను ఏమందో అర్థమయ్యి, ఏయ్ ఏంటన్నావు అన్నది చిన్నగా ఆడపడుచు భుజం మీద తట్టి మౌనిత. మరి లేకపోతే ఏంటి వదినా? ప్లీజ్ ఫస్ట్ నువ్వు డల్‌గా ఉండకు. ఇలా ఉంటే బాధ ఇంకా ఎక్కువవుతుంది కానీ తగ్గదు. ఆడపడుచు అంటే అత్తమొగుడు అంటారు కదా! అందుకే నీ అత్తమొగుడుగా ఇది నా ఆర్డర్. కాస్త నవ్వమ్మ తల్లి ప్లీజ్ అంటూ స్వేదిని బ్రతిమాలాడేసరికి మనసులో బాధపడుతూనే పైకి అలాగే అత్తమొగుడు గారు అంటూ నవ్వేసరికి మౌనిత స్వేదిని సంతోషంగా థ్యాంక్ యూ వదినా, మా మంచి వదిన అంటూ మౌనిని హగ్ చేసుకుని పద నీ ఇల్లు నీకే చూపిస్తా. ఇంతవరకు చూడలేదు కదా! ఆ తర్వాత ఇద్దరం కలిసి లంచ్ ప్రిపేర్ చేద్దాం అంటూ ఇల్లంతా చూపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe friends.